కన్న తల్లి ఏవో కారణాల వల్ల తన పిల్లల్ని చెత్తకుప్ప పక్కన వదిలేసి వెళ్ళినట్లు మనల్ని సృష్టించి ఈ భూగ్రహం మీద పడేసి వెళ్ళాడు ఆ కనికరం లేని దేవుడు. మనందరం దేవుడు లేని అనాథలం. నువ్వు ఎంత పిలిచినా ఎక్కి ఎక్కి ఏడ్చినా ఆ దయలేని దేవుడు రాడు. గాడ్ అంటే అబ్రివేషన్, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. మనందరినీ ఆపరేట్ చేస్తుంది ఆ దేవుడే. మరి అలాంటప్పుడు మనిషి రాంగ్ రూట్లో వెళ్తుంటే, లైఫ్లో ఫెయిల్ అవుతుంటే ఎందుకు సరిదిద్దట్లేదు? ఎందుకు ముందుకు వచ్చి బాధ్యత వహించట్లేదు ఈ దేవుడు? ఒక 3 ఇయర్స్ కిడ్ని దారుణంగా రేప్ చేసి మర్డర్ చేస్తుంటే రాని దేవుడు ఉంటే ఏంటి, చస్తే ఏంటి? నువ్వు ఎంతో ఇష్టంగా డిజైన్ చేసిన నీ పిల్లలు అన్యాయంగా చస్తుంటే నీకు కనిపించట్లేదా? మానవజాతి మొత్తం అంతమయ్యే వరకు నువ్వు రావా? ఎందుకు? లాంగ్ లీవ్లో ఉన్నావా, లేక ఏదైనా గెలాక్సీలో రిలాక్స్ అవుతున్నావా అని అడగాలనిపిస్తుంది. సారీ ఫర్ మై ఒపీనియన్ ఆన్ గాడ్. కానీ ఎందుకు రావట్లేదు? ఒకవేళ మనం ఆ దేవుడికి నచ్చట్లేదేమో? కేవలం నా మతం కాదన్న మూర్ఖత్వంతో ఎదుటి వ్యక్తి ఊరు పేరు తెలియకపోయినా ఇప్పటి వరకు 100 కోట్ల కంటే ఎక్కువ మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఈ మనుషులు. ఇది ఏ ప్రకృతి కోపానికి, ఏ వైరస్కి సాధ్యం కాని హత్యల సంఖ్య. ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్. మినిమం సహనం లేని ఏకైక జంతువు ఈ మనిషి. అందుకే ఆ దేవుడు కూడా భూమి మీదకి రావడానికి భయపడుతున్నాడు. సో ఇక నుండి మతం పేరుతో ఒక్క ఫిజికల్ అటాక్ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మనదే. కనీసం అప్పుడైనా ఈ మనుషులు మారారు అని నమ్మి ఆ దేవుడు వస్తాడేమో. మరి మారడానికి మీరు రెడీనా?